ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది అఫీషియల్ సైట్ అండి. ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ పీకే మహంతి. ఇక్కడ నుంచి నేను కొన్ని పాయింట్స్ తీసుకొని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది. సో ముఖ్యంగా ఈ కార్పొరేట్ సెక్టార్స్లో ఈ ప్రైవేట్ సెక్టార్ దాంట్లో బ్యాంకుల్లోకి వీళ్ళని ఆహ్వానించడంలో రీజన్స్ వీళ్ళు అనాలిసిస్ చేశారు. సో బ్యాంక్ అసెట్స్ చూడండి, పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఇండియా చూస్తే ఏ స్థితిలో ఉందో మీకు అర్థమవుతుంది, ఇక్కడ చైనా ఏ స్థితిలో ఉన్నదో అర్థమవుతున్నది. అసెట్స్, డొమెస్టిక్ బ్యాంక్ క్రెడిట్ టు ప్రైవేట్ సెక్టర్, ఇక్కడ ఇది చూడండి చైనా ఏ స్థాయిలో ఉన్నదో, ఇక్కడ ఇండియా పరిస్థితి చూడండి. ఒక ప్రైవేట్ సెక్టర్ అంటే అది ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం ఏదన్నా ఒక ప్రైవేట్ సెక్టార్కి బ్యాంకు ద్వారా ఎంత క్రెడిట్ అందుతున్నది అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఫైనాన్షియల్ రిసోర్స్ ఎలా మొబిలైజ్ అవుతున్నాయో ఈ గ్రాఫ్ మీకు తెలియజేస్తుందండి. సో ఇండియా వేగంగా అభివృద్ధి చెందాలన్నప్పుడు ఇండియాలో ఈ ప్రైవేట్ సెక్టార్కి ఏ విధంగా క్రెడిట్ అందుతుందో ఇక్కడ కనిపిస్తున్నది మీకు. అదే చైనా కానీ సౌత్ కొరియా, ఈరోజు మనం వాడుతున్న మొబైల్ కానీ ఏసీలు కానీ ఏవి చూసినా మీకు సౌత్ కొరియా నుంచి కనిపిస్తాయి. వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. టైర్ 1 క్యాపిటల్, ఇది అసలు ఎక్స్ట్రాడినరీ పాయింట్ అండి. ఎక్కడ ఇది ఉన్నది, ఎక్కడ ఇండియా ఉంటున్నది, వీటి పరిస్థితి ఏంటి. అసెట్స్, ఆపరేటింగ్ కాస్ట్, ప్రీ ట్యాక్స్ ఆపరేటింగ్ కాస్ట్, డిపాజిట్లలో. సో వీటన్నిటిని నేను తీసుకొని మీకు ఇవ్వటం జరిగిందండి. దీనికి సంబంధించి సింప్లిఫై చేసి ఇక్కడ ఇచ్చాను నేను మీకు. ఒక 10 పాయింట్లు ఏమేమి ఉండాలో ఆ 10 పాయింట్ల వరకు రాసి ఇచ్చాను. క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని మీరు 150 వర్డ్స్ వరకు తీసుకెళ్ళచ్చు. ఇది దాదాపు అరౌండ్ 100 వర్డ్స్ వరకు ఇచ్చాను మీకు. ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళచ్చు. యూజర్ నేమ్ పాస్వర్డ్తో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాసెస్ ఇస్తున్నామండి. సో ఈ క్లాసెస్ మీకు ఎగ్జామ్ వరకు సర్వీస్ ఇవ్వబడుతుంది. ఈ క్లాసెస్తో పాటు మనం మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా ఇచ్చాము. దాంతోపాటు అభ్యర్థి స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడంలో భాగంగా టెస్ట్ కండక్ట్ చేసి ఆన్సర్స్ రాసి వాటిని పీడిఎఫ్ ఫార్మేట్లో మనకిస్తే దాన్ని కరెక్షన్ చేసి అభ్యర్థులకి ఇవ్వటం కూడా జరిగింది. ఇట్లా అభ్యర్థి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసుకున్నారు. ఇప్పటివరకు మీ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో డిసెంబర్లో ఏదైతే మీరు మెయిన్స్ రాయబోతున్నారో దానికి సంబంధించి అన్ని అంశాలను ఇవ్వటం జరిగింది. ఇంకా అప్డేట్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా నేను అందజేస్తూ వస్తున్నాను. ఆ క్రమంలోనే ఈరోజు ఎకానమీ రిలేటెడ్గా ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ప్రైవేట్ బ్యాంకుల్లో కార్పొరేట్ స్టాక్ని ఇవ్వటంని ఎందుకు విమర్శనాత్మకంగా చూడాలో దాన్ని పరిశీలన చేద్దాం. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ మీ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ కూల్గా ఏవైతే ఉన్నాయో వాటినే స్టడీ చేస్తూ రండి. ఏదైనా 1-2 ఇట్లాంటి అప్డేట్స్ వస్తుంటే వాటిని పరిశీలన చేయండి. ముఖ్యంగా రైతులకి సంబంధించి చట్టాలు వాటి మీద ఇచ్చాను. ఇప్పుడు ఈ ఉద్యమాలు బాగా జరుగుతున్నాయి. 3 చట్టాలు, ఈ చట్టాల్లో ఉన్న అంశాలేంటి, అవి ఎందుకు అంత వివాదాస్పదం అవుతున్నాయి మొదలైన అంశాలతో స్పష్టంగా మీకు ఇవ్వటం జరిగింది. కాస్త ఫోకస్ చేయండి. ఇది ఎస్ఏ రైటింగ్లో అయినా రావచ్చు, లేదా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా రావచ్చు. దాంతోపాటుగా ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్, విద్యుత్ సవరణ చట్టం, సో దీనికి సంబంధించింది కూడా నేను మీకు ఇవ్వటం జరిగింది. ఇది కూడా కాస్త జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా ఎస్ఐలో ఈ రీజనల్ ఎకనామిక్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తోటి ఈ 4 దేశాలు జపాన్, చైనా ఇవన్నీ కూడా ఒక ఎకనామిక్ కారిడార్గా ఏర్పాటు చేస్తున్నాయి. సో
సో ఈ కారిడార్కి సంబంధించి కూడా నేను మెటీరియల్ ఇచ్చాను, దాని మీద వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఒకసారి వాటిని కూడా పరిశీలన చేయండి. ఇట్లా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో కరెంట్ రిలేటెడ్ వాటి మీద కాస్త దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించండి. క్వశ్చన్ పేపర్ ఎక్కువగా ఆన్లైన్లో వస్తున్నది కాబట్టి మీకు కాస్త ఈ మధ్యకాలంలో జరుగుతున్న అంశాల మీద కాస్త ఫోకస్ ఇవ్వడానికి చూడండి. కన్వెన్షనల్తో పాటు కరెంట్ అఫైర్స్ని, కరెంట్ రిలేటెడ్ అంశాన్ని కూడా జోడిస్తూ మీ ఆన్సర్ని నింపండి. మీ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, కొత్తగా ఇన్పుట్స్ ఇవ్వాల్సింది ఏమీ లేదు. 1-2 ఇలాంటి కరెంట్ రిలేటెడ్ అంశాలు వస్తే వాటిని నేను మీకు అందజేస్తూ ఉంటాను. ఇప్పుడు కావాల్సిందల్లా జస్ట్ మీరు మంచిగా రాయగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు స్టడీ ఏదైతే చేశారో దాన్ని బలోపేతం చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్లో కూడా జార్గన్ ఆఫ్ వర్డ్స్ ఇంపార్టెంట్. ఆ జార్గన్ ఆఫ్ వర్డ్స్ మిస్ కాకుండా చూడండి. మొత్తం స్టడీ చేశారండి, మీరు ఇప్పుడు కంగారు పడాల్సింది ఏం లేదు. కూల్గా వెళ్ళి అక్కడ వచ్చే ప్రతిదానికి కూడా కొంచెం ఆలోచిస్తే కంపల్సరీ మీకు ఆన్సర్ వస్తుంది, రాయొచ్చు. సో ఈరోజు టాపిక్ అన్నది ప్రైవేట్ బ్యాంక్. ప్రైవేట్ బ్యాంకులకి సంబంధించి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకి కాదు, ప్రైవేట్ బ్యాంక్. సో ఈ ప్రైవేట్ బ్యాంకులో కార్పొరేట్, సో కార్పొరేట్కి ఏదైతే ప్రమోటర్ స్టాక్ అంటామో ఈ ప్రమోటర్ స్టాక్ ఇవ్వటంలో పీకే మెహతీ కమిటీ కొన్ని సూచనలు చేయటం జరిగింది. సో ఈ కమిటీలో ఉండే సూచనలు ఏంటి అవన్నీ కూడా నేను గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ క్లాస్లో బ్రీఫ్గా మొత్తం ఇవ్వటం జరిగింది. అది గ్రూప్ 2 స్థాయి అంతవరకు. అది ఆ కమిటీలో ఉండే అంశాలు ఏంటి, ఎక్కడ క్వశ్చన్ వస్తుంది ఏంటని. అయినా మీరు కూడా ఒకసారి ఆ కమిటీకి సంబంధించి ఆ క్లాస్ మీకు కూడా వస్తుంది కాబట్టి చూడండి. దానికి సంబంధించి మెటీరియల్ కూడా ఇచ్చాను. ఒకసారి ఆ కమిటీలో ఉండే బేసిక్ ఐటమ్స్ చూడండి. మెయిన్ ఆ కమిటీ పీకే మెహతీ ఇచ్చిన కమిటీలో ముఖ్యమైన కాంట్రవర్సీ ఏరియా ఎక్స్ఆర్బీఐగా ఉన్న రఘురామ్ రంజన్ కానీ లేదా ఇంకా వివిధ ఎకనామిస్టులు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ క్రిటిసైజ్ చేస్తున్న అంశము ఈ ప్రైవేట్ బ్యాంకులో కార్పొరేట్ హౌసెస్ అంటే రిలయన్స్ వాళ్ళు, టాటాలు, బిర్లాలు ఇలాంటి వాళ్ళకి ప్రమోటింగ్ స్టాక్ అంటే కొంత హోల్డింగ్ని ఇవ్వటం జరిగింది. 15%, 10% అంతా హోల్డింగ్ ఇవ్వటం జరుగుతున్నది సూచన. సో ఇది ఇవ్వటం వలన బ్యాంకింగ్ వ్యవస్థకి ప్రమాదము అన్నది విమర్శనాత్మక పరిశీలన ఇది. సో దీని మీద ప్రశ్న అన్నది పీకే మెహతీ కమిటీ సూచన ప్రకారము ప్రైవేట్ బ్యాంకులో కార్పొరేట్ ప్రమోటర్ స్టాక్ ఇవ్వటాన్ని విమర్శనాత్మక పరిశీలన చేయండి అన్న కోణంలో రావచ్చు. లేదా ప్రైవేట్ బ్యాంకుల్లో కార్పొరేట్కి ప్రమోటింగ్ స్టాక్ ఇవ్వటాన్ని చర్చించండి అన్న కోణంలో రావచ్చు. లేదా కార్పొరేట్ హౌజెస్ని ప్రమోటింగ్ స్టాక్గా ప్రైవేట్ బ్యాంకులో ఇవ్వటం యొక్క ప్రాధాన్యతని చర్చించండి అన్న కోణంలో రావచ్చు. ప్రశ్న ఏటొచ్చినా కానీ దీనికి సంబంధించి ఒక 10 ముఖ్యమైన పాయింట్స్ మీరు నేర్చుకొని రెడీగా ఉంచితే అక్కడ మీరు ఆన్సర్లో ఇమ్మీడియట్గా నింపడానికి అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్లోనే చెకింగ్ ఎక్కువగా జరుగుతున్నది అన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మీ ఆన్సర్ షీట్ని స్కాన్ చేసి పంపుతారంట, దానికి డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా అటాచ్ అవుతున్నాయి. సో బ్లూ ప్రింట్కి మీ ఆన్సర్కి మ్యాచ్ కావాలి. నేను గతంలో వివరించాను. బ్లూ ప్రింట్ మీ ఆన్సర్, ఇక్కడ ఆన్సర్లో ఉండే పాయింట్స్కి బ్లూ ప్రింట్లో ఉండే పాయింట్స్కి రెండు మ్యాచ్ అయితే స్కోర్ ఆటోమేటిక్గా 10/7 మీకు వచ్చేస్తుంది. సో ఈ బ్లూ ప్రింట్లో ఉండేదానికి సోర్స్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ జరగాలి. సో అట్లా నేను అంతా ఇవ్వటం జరిగింది. కాస్త కూల్గా రాయండి, బ్రెయిన్లో ఉన్నదంతా డంప్ చేయొద్దు. కాస్త కొంచెం ఆలోచించి రాస్తే మంచి స్కోర్ అనేది మీకు వస్తుంది. ఇది ఏ టాపిక్ అయినా కానీ మనం ఇచ్చినవన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. సోర్స్ని బేస్ చేసుకొని మనం ఇస్తూ ఉన్నాం. సో దీనికి కూడా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని స్టడీ చేసి వాళ్ళు ఇచ్చిన దాన్ని మనము మీకు అర్థమయ్యే విధంగా అక్కడ ఉండే సమయాన్ని, ఎగ్జామ్లో హార్డ్లీ మీకు మొత్తం 12 నిమిషాలు ఉంటుంది. 2 నిమిషాలు క్వశ్చన్ చదవటానికి పోతుంది, 10 నిమిషాలు ఉంటుంది. సో ఈ 10 నిమిషాల్లో మీరు 100 to 120 వర్డ్స్ పదాలు రాయటానికి సిద్ధంగా ఉండాలి. ఇది రాయటానికి ఈ 10 పాయింట్లు ఏ విధంగా ఉపయోగపడతాయో సెట్ చేసి నేను మీకు పంపుతున్నాను.
ఒకసారి దీన్ని స్టడీ చేసి దీన్ని అప్లై చేసుకోవచ్చు. సరే, పాయింట్కి వస్తే ఈ ప్రైవేట్ బ్యాంకులు కాస్త మనము భారతదేశం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందుతున్న దాంట్లో బ్యాంకింగ్ వ్యవస్థ ప్రాధాన్యత ఇట్లా ఇంట్రడక్షన్ రాసేస్తూ ఉంటారు. రాసిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులో కార్పొరేట్ యొక్క స్టాక్ పెంచడానికి ఈ కింది కారణాలు ముఖ్యంగా ఉపయోగపడతాయి అన్నట్టు రాయండి. ఏంటి అవి? బ్యాంకుల ఆస్తుల విలువ ఈరోజు మనం చూస్తే, ఆస్తుల విలువ చూస్తే ఇట్స్ లెస్ దెన్ 70% ఆఫ్ జీడిపి ఉంది. సో అదే చైనాలో చూస్తే ఇట్స్ మోర్ దెన్ 150% ఆఫ్ జీడిపి ఉన్నది. భారతదేశంలో వేగవంతమైన అభివృద్ధికి జరగాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థని మనం బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఈ వేగవంతమైన అభివృద్ధి ఏంటి? వేగవంతమైన అభివృద్ధి ప్రస్తుతం మనము 1950 నుంచి చూస్తే 2020 వరకు $2.3 ట్రిలియన్ 2020కి $2.3 ట్రిలియన్ జీడిపి ఆర్థిక వ్యవస్థని కలిగి ఉన్నాం. మనం దీన్ని 2024-25 నాటికి 5 ట్రిలియన్స్కి తీసుకొని వెళ్ళాలి. ఇది లక్ష్యం. అంటే డబల్ అవుతుంది, రెట్టింపు అవుతున్నది. 70 సంవత్సరాల్లో నువ్వు ఎంతైతే కృషి చేసావో ఈ 5 సంవత్సరాల్లో అంత కృషి చేయాలి. అంటే ఎంతో వేగాన్ని నీ ఆర్థిక వ్యవస్థలో పెంచాలి. మరి అంత వేగం పెంచాలి అంటే దానికి కావాల్సిన మూలధనాన్ని కానీ దానికి కావాల్సిన ఇతర ఇన్స్టిట్యూషన్ సెటప్స్ని కానీ పెంచుకుంటూ పోవాలి. కానీ పరిస్థితి గమనిస్తే మూలధనం ఏదైతే రిక్వైర్మెంట్ అవసరం పడుతుందో అది సప్లై చేసే వ్యవస్థ లెస్ దెన్ 70% ఆఫ్ జీడిపిగా ఉంది. ఈరోజు చైనా చూడండి ఎంత వేగంగా అభివృద్ధి చెందింది అది. సో మనకన్నా పేద దేశమైన చైనా ఈరోజు మనకన్నా 12 రెట్లు బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. దరిదాపుల్లో లేం మనము చైనాకి. అంత బలమైన ఆర్థిక వ్యవస్థకి కారణము ఇక్కడ మీకు కరెక్ట్గా స్టాటిస్టిక్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. సో భారతదేశం కూడా ఇంత వేగంగా జరగాలి అంటే ఖచ్చితంగా మార్పులు తీసుకురావాల్సి ఉంది. ఆ కారణం చేత మనము ఇక్కడ ప్రైవేట్ స్టాక్ తీసుకొని వస్తున్నాము. ఇట్లా చాలా స్పష్టంగా రాయండి. మీరు స్పష్టంగా పదాలు తక్కువలో ఉండాలి, అర్థము సంపూర్ణ అర్థము అవ్వాలి. ఎప్పుడు ఒకటే మీకు సక్సెస్ సూత్రం ఏంటంటే గ్రూప్ 1లో మీరు రాసే పాయింట్ అట్రాక్టివ్గా వ్యాలిడిటీగా ఉండాలి. ఆ వ్యాలిడిటీ అన్నది చూడండి ఎవరికైనా కానీ ఇంప్రెసివ్గా ఉంటుంది. సో ఇంప్రెస్ అయితే ఆటోమేటిక్గా ఇదే మార్క్ వస్తుంది. సో ఇట్లా కొంచెం ప్రయత్నం ఇట్లా చేయండి, చక్కటి స్కోర్ అనేది వస్తుంది. కనిపిస్తుంది కదా ఇంత వేగంగా జరగాలి. మరి జరగాలి అంటే ఎక్కడ లెస్ దెన్ 70%, వాస్తవంగా చూస్తే 60% ఉంది కంపేర్ టు అదర్ డాక్యుమెంట్, వరల్డ్ బ్యాంక్ అవి కూడా చూస్తే వాటి రిపోర్ట్లు చూస్తే వీడే మోర్ దెన్ 150, మనకన్నా 3 times ఎక్కువ ఉన్నాడండి. సో అంతగా మనము పెంపొందించుకోవాలి. ఈరోజు ఇండియాలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC ఆస్తి విలువ 15 లక్షల కోట్లు. చాలా చాలా తక్కువ అది కంపేర్ చేస్తే.